कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरिः ओम्। श्लोक नंबर 13। प्रणतकामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि। प्रणतकामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि। चरणपङ्कजं शन्तनुं तुचे चरणपङ्कजं शन्तनुं च ते रमणनस्तनेषु अर्पयाधिहं। प्रणतकामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि। चरणपङ्कजं शन्तनुं चरणपङ्कजं शन्तनुं च ते रमणनस्तनेषु अर्पयादिहं। प्रणतकामदं पद्मजार्चितं धरणिमण्डनं ధ్యేయమాపది. ఇక్కడికి 12 మంది గోపికలు 12 విధాలుగా శ్రీకృష్ణుని ఎలా పిలిచారు, ఎలా సంబోధించారు, దేనికై వాళ్ళు అర్థించారు, ప్రార్థించారు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు 13వ గోపిక ఇంకొక కోణంలో స్వామిని అర్చిస్తూ ఉంది. ఇదేమిటంటే ఆయన పాద పద్మ ధ్యానం. గతంలో ఆయన పాద పద్మాల్ని స్మరించడం చూచాం, ఇక్కడ ధ్యానించడం చూస్తూ ఉన్నాం. ప్లీజ్. ప్రణత కామదం ఫస్ట్ పాయింట్. ప్రణత అయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ప్రణత. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో అటువంటి వారికి కామదం అంటే కోరికలు ఈడేర్చేటువంటిది, కోరికలు తీర్చున్నది అని అర్థం. ఎందుకంటే ఆయన పాద పద్మాన్ని ఇప్పుడు అడ్రస్ చేసేది, అందువల్ల తీర్చున్నది. ప్రణత కామదం ఆశ్రయించినటువంటి వారి యొక్క కోరికలు తీర్చున్నది. పద్మజార్చితం, పద్మజ అంటే తామర పువ్వు నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు, కమల సంభవుడు. కాబట్టి కమల సంభవుని చేత తృతీయ అర్చింపబడింది అని అర్థం. కాబట్టి నీ పాదపద్మం ఎట్లాంటిది అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క కోరికల్ని సమూలంగా తీర్చేటువంటిది. అది కమల సంభవుడు అంటే పద్మము నుంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మదేవుని చేత పూజింపబడింది. ధరణి మండనం. నంబర్ 3, భూమాతకు అలంకారమైంది. ధరణి అంటే భూమి, ధరణి మండనం కాబట్టి భూమికి అలంకారమైనటువంటిది నీ పాదం. ధ్యేయమాపది, ఆపది. ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే కన్నీటి సముద్రాన్ని ఈదుతూ ఉంటారో, ఇలా ఆపదల్లో ఉండేటువంటి వారికి ధ్యేయం, ధ్యానింపదగింది నీ పాదం. చరణ పంకజం శంతనుం చతే. ధ్యేయమాపది అయిన తర్వాత శంతనుం అంటే శం అంటే సుఖం, శంతనుం అంటే సుఖాన్ని వృద్ధి చేసేటువంటిది, నీ సుఖాన్ని పెంపొందించేటువంటిది. అటువంటి తే చరణ పంకజం, తే నీ యొక్క చరణ పంకజం. కాబట్టి ఆ పాద కమలం, పాదపద్మం, చరణ పంకజం ఏదైతే ఉందో రమణ, హే భగవాన్ రమణ. ఆదిహన్ చివర, లాస్ట్ లైన్ చివర అర్పయాధిహన్, ఆదిహన్ అని తీసుకోండి అక్కడి నుంచి. అంటే
బోధని మనకు అందించేటువంటి వాడు అని అర్థం, బాధను తొలగించేటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఆదిహన్ అంటే బాధను హరించేటువంటి వాడా అంటే హరించేటువంటిది ఆ పాదం. స్వామి యొక్క శ్రీపాదం ఏదైతే ఉందో బాధల్ని హరింపజేస్తుంది అని అర్థం. రమణ నస్తనేషు అర్పయ, నహ మా యొక్క స్తనేషు కుచముల మీద అర్పయ ఉంచవయ్య, ఆ పాదాన్ని ఇక్కడ ఉంచు అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది స్వామి యొక్క పాదాన్ని ఛాతి మీద పెట్టడము అని అంటే హృదయంలో నింపుకోవడం అని అర్థం. హృదయంలో నింపుకోవడం అంటే హృదయంలో ధ్యానించడము అని అర్థం. కాబట్టి భగవానుని యొక్క పాద పద్మ ధ్యానం, చరణ కమల ధ్యానం ఈ శ్లోకంలో తెలుస్తూ ఉంది. ఇది ప్రధానమైనటువంటిది. కాబట్టి రమణ, హే భగవాన్, ప్రణత కామదం. ప్రణత కామదం అంటే భక్తానాం వాంఛితం. కామదం వాంఛితం ఏదైతే ఉన్నాయో కోరికలు వాటిని దదాతి. కామదం కామ వాంఛితం దదాతి. కాబట్టి భక్తానాం వాంఛితం దదాతి ఇది సరేనా, ప్రణత కామదం. కాబట్టి ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళకి కష్టాలన్నింటినీ కూడాను తీర్చేటువంటిది, వాళ్ళ కోరికలన్నింటినీ కూడాను తీర్చేటువంటిది. కాబట్టి కోరికలు ఎన్నైనా ఉండొచ్చు, అవి సరైనవా కాదా అనేది వేరే విషయం. కోరికలు తీరాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప తీరే అవకాశం లేదు. మన మనసు కోరికలను సృష్టిస్తుంది, కానీ ఆ కోరికల్ని తీర్చాలి అని అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనకు ఉంటే కానీ అవి తీర్చబడేటువంటి అవకాశం లేనే లేదు. కొందరు అంటూ ఉంటారు, భగవంతుడిని కోరికలను కోరడం ఏంటని. ఇంకెవరిని కోరుతావు? భగవంతుడిని వద్దు, బిచ్చగాడిని కోరుతావా? అందరూ బిచ్చగాళ్ళే కదా సార్ ఈ ప్రపంచంలో. దాత ఎవరు? ఎవరికి ఏముందని? దాత ఏకరా, ఒక్కడే దాత, ఒక్కడే दात एक राम भिखारी सारी दुनिया, दात एक राम भिखारी सारी दुनिया, दात एक राम भिखारी सारी दुनिया, दात एक राम, दात एक राम. భక్తులంతా అట్లా గానం చేశారు. దాత మనకు ఏదైనా ప్రసాదించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుడికి అది సాధ్యం. కానీ అల్పజ్ఞులు అల్పశక్తిమంతులైనటువంటి మానవులకు సాధ్యమయ్యేటువంటి అవకాశమే లేదు. కనుక నీ యొక్క కోరికలను తీర్చాలి అంటే అది భగవంతుడికే సాధ్యం. కనుక భగవంతుడిని అడగకపోతే ఇంకెవరిని అడుగుతాం చెప్పండి? అన్నం పెట్టమని అమ్మని అడుగుతామా? ఇంకెవరిని అడుగుతాం సార్? ఆకలి అయితే అమ్మ దగ్గరికి ఎట్లాగైతే పోవాలన్నా. ఎందుకని? నీ ఆకలిని గుర్తించి తీర్చగలిగేటువంటి శక్తి నీకు జన్మనిచ్చిన తల్లికే ఉంది, కానీ మరొకరికి లేదు. కాబట్టి నీ యొక్క కోరికలు ఏ విధంగా ఉండినా వాటిని ఈడేర్చాలి అనుకున్నప్పుడు అది సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరునికి సాధ్యమే, కానీ మరొకరికి సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవంతుడినే మనం అర్థించాలి. ఆకలేస్తే అమ్మ దగ్గరనే పోయి ఎట్లాగైతే అడుగుతామో అట్లాగే ఏ విధమైనటువంటి కోరికలు ఉండినా భగవంతుడిని ఆశ్రయించడం కన్నా మరొక మార్గం లేదు. సంత జనాభా అదే ఒక కీర్తనలో వాడుతుంది. పక్షి జాయే దిగంతర बालका से आनी चार, पक्षी जाए दिगंतर बालका से आनी चार, पक्षी जाए दिगंतर बालका से आनी चार, पक्षी जाए दिगंतर. घार हिंडते आकाशी, घर हिंडते आकाशी, झेप घाली पिल्ला पासी. घर हिंडते आकाशी,
झेप घाली पिल्ला पाशी, पक्षी जाए दिगंतर बाळ कासे आणि चार, पक्षी जाए दिगंतर. బిడ్డని గూటిలో వదిలిపెట్టి పక్షి పిల్లని, పక్షి ఆకాశంలో ఎగుతుంది. పక్షి జాయే దిగంతర్, దిగంతరాలకు పోతూ ఉంటుంది. దేనికోసం? కేవలం తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం కాదు, అది ఇంతకు ముందు. ఇప్పుడు తన బిడ్డకు కూడా ఆహారం అందించాలి కనుక బిడ్డ గూటిలో ఉంది కాబట్టి ఆ గూటిలో ఉండేటువంటి బిడ్డకి ఆహారాన్ని అందించడానికి దిగంతాలకు పోద్ది. కానీ అంత ఎత్తుకు ఎగిరినటువంటి పక్షి घर हिंडते आकाशी, घर हिंडते आकाशी, जेप घड़ी पिल्ला पाशी, पक्षी जाए दिगंतर बाळ कासे आणि चार, पक्षी जाए दिगंतर. घार అంటే గద్ద మరాఠీలో. ఘారు హిండతే ఆకాశి, జేపు గాళి పిల్లాపాసి. కాబట్టి అంత పైకి పోయినప్పుడు అంటే ఇది మనం చూస్తూ ఉంటాం. పక్షి పైకి పోవడం, మళ్ళీ కిందకి రావడం, గద్ద పైకి ఎగరడం, మళ్ళీ కిందకి రావడం, ఆకాశంలో ఉండడం, ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఇది జనాభాకి ఇంకో రకంగా అర్థమవుతా ఉంది. ఘారు హిండతే ఆకాశి, జేపు గాళి పిల్లాప. అమేజింగ్. అది ఇలా దిగుతూ ఉంది కిందకి అని అంటే అంత పైకి వెళ్ళినటువంటి గద్ద ఆ పక్షి కిందకి దిగుతూ ఉంది. ఎందుకు దిగుతూ ఉందో తెలుసా? నా బిడ్డ ఎట్లా ఉందో చూసిపోదామని దిగుతూ ఉందట. అది కాబట్టి పరమేశ్వరుడు ఆయన ఎక్కడున్నాడో, ఎంత ఎత్తునున్నాడో, అన్ని చోట్ల ఉన్నాడో ఏమో విషయం, కానీ మధ్య మధ్యలో ఈ విధంగా అవతరిస్తాడు అని అంటే మనల్ని చూసిపోవడానికి, మన బ్రతుకుల్ని బాగు చేయడానికి, మనలో జ్ఞానాన్ని నింపడానికి, అజ్ఞానాన్ని దూరం చేయడానికి పరమేశ్వరుడు అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి దిగంతాలకు వెళ్ళినటువంటి పక్షి పిల్లకి ఏది అవసరమో, పక్షి పిల్ల ఏ విధంగా ఉందో ఆపదల్లో ఉందేమో అని అంత ఎత్తుకు ఎగిరినటువంటి పక్షి కిందకు వచ్చి మళ్ళీ చూసి మళ్ళీ పోద్దట. అది డైవ్ చేయడం, పైనుంచి ఇలా రావడం, ఇలా చూసిపోవడం. అంటే బిడ్డ ఎట్లా ఉందని చూస్తుందట. అది తల్లికి ఉండేటువంటి ప్రేమ. కేవలం పక్షి హృదయంలోనే ఈ మాత్రం ప్రేమను నింపగలిగినటువంటి వ్యక్తి యొక్క హృదయంలో ఎంత ప్రేమ ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి అనంతమైనటువంటి ప్రేమ స్వరూపుడు. మన కష్టాలు ఆయన చూడలేడు, కాకపోతే ఆ వైపు తిరగాలి. అది ప్రధానమైనటువంటి విషయం. కనుక ప్రణత ఎవరైతే ఆయన్ని ఆశ్రయించుకుంటారో ప్రణత కామదం, వాళ్ళ యొక్క కోరికల్ని వాంఛితం దదాతి ఇది ప్రణత కామదం. కాబట్టి కోరికల్ని తీర్చేటువంటి వాడు. నెక్స్ట్ నెంబర్ 2, పద్మజార్చితం. పద్మజ అంటే పద్మము నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు, కమల సంభవుడు, ఆయన చేత అర్చింపబడినటువంటి పాదం అది. ఎందుకో తెలుసా? మొట్టమొదట అసలు భగవంతుడిని మొదట అర్చించింది బ్రహ్మదేవుడు. అది తమాషా. ఆ తర్వాత సృష్టిలో మనమంతా కూడా ఆయన పాదాలని అర్చిస్తున్నాము, కానీ మొదట అర్చించింది ఎవరో తెలుసా? ఈ సృష్టిని తయారు చేసిన వాడే. ఎందుకని? సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి బ్రహ్మదేవుడికి 4 తలలు పనిచేయలేదట. ఒకటి కాదు, 4 పనిచేయలే, బ్లాంక్ అయిపోయింది అంతా. అప్పుడు స్వామిని అర్థిస్తాడు, ఆయన పాదాలు పట్టుకుంటాడు. ఏమైనా తెలుసా? క్రీడస్య మోఘ సంకల్ప, క్రీడస్య మోఘ సంకల్ప్య ఊర్ణనాభిః యథోర్నుతే. ఈ క్రీడ, సృష్టి క్రీడ. క్రీడస్యమోఘ సంకల్ప్య, ఈ సృష్టి చేయాలి అనేటువంటి ఈ అమోఘమైనటువంటి సంకల్పాన్ని చేసినటువంటి బ్రహ్మదేవుడు ఎలా చేయాలో దీన్ని ఆయనకు అర్థం కాకపోతే అప్పుడు అనుకుంటాడట,
ఊర్ణనాభి యథోర్నుతే. సాలెపురుగు, ఊర్ణనాభి స్పైడర్. కాబట్టి ఆ సాలెపురుగు ఎట్లాగైతే సాలెగూడును నిర్మిస్తుందో ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. ఎందుకని? సాలెపురుగు సాలెగూడును నిర్మించడానికి కావలసినటువంటి జ్ఞానం దానికి ఉంది, అందుకని అది కర్త అయింది. సాలెగూడు విషయంలో యో యత్ కర్త సతజ్ఞ, ఎవరైతే ఈ సృష్టికి కర్తగా ఉన్నారో వాళ్ళకి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానంతోనే సృష్టి చేయగలరు. ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం నిమిత్త కారణం. ఆ సృష్టికి అవసరమైనటువంటి మెటీరియల్ ఉపాదాన కారణం. ఈ నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు ఉంటే తప్ప సృష్టి జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి క్రీడస్య మోఘ సంకల్ప్య ఊర్ణనాభి యథోర్నుతే. కాబట్టి సాలెపురుగు సాలెగూడును ఏ విధంగా తయారు చేస్తూ ఉందో ఆ విధంగా ఈ సృష్టిని తయారు చేయడానికి నిమిత్త కారణంగా ఉపాదాన కారణంగా నేను ఉండాలంటే తదా తద్విషయాన్ దేహి, తదా అట్లాగే తద్విషయాన్ దేహి. కాబట్టి ఆ నిమిత్త ఉపాదాన కారణంగా అంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా నన్ను తయారు చేయమని విశేషమయి మాధవా. అటువంటి విశిష్టమైనటువంటి శక్తి సామర్థ్యాల్ని జ్ఞానాన్ని నాకు కల్పించు మాధవా అని ప్రార్థన చేశాడంట. అంటే ఫస్ట్లో సృష్టిని తయారు చేయడానికే ఆయన శక్తి సరిపోలేదు బ్రహ్మదేవుడికి. ఇంకా ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మనం ఉన్నాం. మొదట సృష్టించడానికి ఆయనకే బాధలు తప్పలేదు. ఆయన సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో బ్రతికే మనకో బాధలు తప్పలేదు. కాబట్టి ఆయన బాధలు ఎవరైతే తీర్చారో వాళ్లే మన బాధలు కూడా తీర్చే అవకాశం ఉంది. ఆయన ఎవడంటే మాధవ. మౌనాత్ ధ్యానాత్, అది మాధవ శబ్దార్థం. మౌనాత్ ధ్యానాత్ యోగాత్ విద్ధి మాధవ. కాబట్టి ధ్యానము ద్వారా, యోగము ద్వారా, జ్ఞానము ద్వారా ఎవరైతే తెలియబడతారో అతడు మాధవుడు గనక, హే మాధవా, కనుక నువ్వు మౌనాత్, నేనేం మాట్లాడితే లాభం లేదు నీ దగ్గర, కేవలం మౌనం. ధ్యానాత్, నిన్ను ధ్యానించడం. కాబట్టి యోగాత్, కాబట్టి నిన్ను గురించి సాధన చేయడం. వీటి వల్లనే నువ్వు తెలుస్తావు. హే మాధవా, నీ పాదపద్మాన్ని నేను ఆశ్రయించి ఉన్నాను, ఎట్లయినా సరే నా కోరికలు తీర్చమని. ఏ కోరిక అది? క్రీడస్య మోహ సంకల్ప్య ఊర్ణనాభిహే యథోర్నుతే. కాబట్టి ఈ సాలెపురుగు సాలెగూడును ఏ విధంగా అయితే తయారు చేసిందో ఆ విధంగా ఈ సృష్టిని తయారు చేయడానికి కావలసినటువంటి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం నన్నే సృష్టించమని, ఆ చేసేటువంటి శక్తిని, సృష్టి స్థితి లయం. సృష్టి అంటే మూడు అని అర్థం. కాబట్టి ఇది సృష్టించడానికి, ఇది ఉండడానికి, ఇది లయించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు దేహి ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి విశేషాం మయి మాధవ దేహి. కాబట్టి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా, కాబట్టి నాకు అవి ప్రసాదించు అని బ్రహ్మదేవుడు ఆయన్ని ప్రార్థించాడు గనక పద్మజార్చితం. నీ పాదపద్మాలు ఎట్లాంటివి అంటే పద్మజ అర్చితం, కమల సంభవుడైనటువంటి బ్రహ్మదేవుని చేత అర్చింపబడినటువంటి నీ పాదం. కాబట్టి సృష్టింపబడినటువంటి జీవుల నుండి సృష్టించినటువంటి బ్రహ్మదేవుని వరకు అందరూ ఏ పాదాన్నైతే నమ్ముకున్నారో అటువంటిది నీ పాదం. అందుకని బ్రహ్మ కడిగిన పాదము అన్నమాచార్యులు కదా. కాబట్టి ఆ భగవంతుడు ఆయన యొక్క పాదాన్ని అర్చించినటువంటి వాడు బ్రహ్మ సృష్టికర్త. ఆయన సృష్టిలో ఉన్న మేము కూడా నీ యొక్క పాదాన్ని నమ్ముకునే ఉన్నాము. ప్రణత దేహినాం, ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటిది నీ పాదం. ఇది పాదం పద్మజార్చితం. అట్లాగే బ్రహ్మదేవుని చేత అర్చింపబడింది. ధరణి మండనం. ధరణి అంటే భూదేవి, ధరణి మండనం అంటే అలంకారం. నీ పాదం భూదేవికి అలంకారము అని అర్థం. అంటే ధరణీం దత్తే ఇతి ధరణీధరః. కాబట్టి ఈ ధరణి భూమిని ధరించి ఉండేటువంటి వాడు. భూమి ఎవరి వల్ల అయితే ధరింపబడుతూ ఉందో ఆయన ధరణీధరుడు అని విష్ణు సహస్రనామం కూడా. ధరణీధరః అంటే ధరణీం దత్తే ఇతి ధరణీధరః.
కాబట్టి అధిష్టానం అంటే సమస్తానికి భూమి ఆధారం, భూమి అందరికీ ఆధారం. వీటన్నిటికీ ఆధారమైనటువంటి వాడు భగవంతుడు గనుక ధరణి మండనం అంటే పృథివ్యాదీనాం పంచభూతానాం, పృథివ్యాదీనాం అంటే భూమి మొదలైనటువంటి వాటితో కూడినటువంటి పంచభూతానాం, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పృథివీ తేజో వాయురు ఆకాశాలు, ఆధారాణం వీటికి ఆధారంగా ఏ భూమి అయితే ఉందో దానికి ఆధారత్వాత్. కాబట్టి ఈ పంచభూతాలకు కూడాను ఆధారమైనటువంటి వాడు ఆధారత్వాత్ ఆధార నిలయ. హీఈస్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్స్. అర్థమవుతుంది? కాబట్టి దేనికి ఏది ఆధారమైనా వాస్తవంగా చెప్పాలంటే అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు కనుక ఆయన ఆధార నిలయమయ్యాడు. అందువల్లనే ఈ భూమిగా ఉంది. కనుక భూమిగా ఉండడానికి ఏ సత్తా కారణమో అది తెలియడానికి ఏ స్ఫురణ కారణమో ఆ సత్తా స్ఫురణలో రెండు కూడాను పరమేశ్వరుడే అయ్యున్నాడని అర్థం. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో? దేవతలలో ఆయన ఒకడు కాడు. ఇది మన ఆలోచన విధానం. ఇట్ ఈస్ అవర్ థింకింగ్. మనం ఎప్పుడు అనుకుంటుంటాం అగ్నిదేవుడు, వాయుదేవుడు ఇట్లా అనుకుంటాం కదా. కాబట్టి అనేక మంది దేవతలు ఉన్నారు కనుక అందులో పరమేశ్వరుడు కూడా ఒక దేవుడు అనుకుంటాం. కాదు సార్, ఆధార నిలయ. ఆ దేవతలు ఆయా శక్తులతో ఈ ప్రపంచంలో విరాజమానం కావడానికి ఏ శక్తి అయితే ఆధారంగా ఉందో అతడే పరమేశ్వరుడు. అగ్నిగా ఉండడానికి నిన్న చూచాం కదా, సూర్యుడుగా ఉండడానికి, గాలిగా ఉండడానికి, నీళ్లుగా ఉండడానికి, భూమిగా ఉండడానికి ఎవరైతే ఆధారమై ఉన్నాడో ఆయనే పరమేశ్వరుడు. ఆయన ధరణి మండనం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. పువ్వుకు రంగును నీటికి రుచిని, పువ్వుకు రంగును నీటికి రుచిని, నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు. పువ్వుకు రంగును నీటికి రుచిని, నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు. అన్నిట తనన్నే చూడమని, అన్నిట తనన్నే చూడమని, సర్వము తానుగా మారాడు. అన్నిట తనన్నే చూడమని, సర్వము తానుగా మారాడు. ఎన్నున్నా తానన్నిటిలో, ఎన్నున్నా తానన్నిటిలో, పువ్వులో తావిగా ఉన్నాడు. ఎన్నున్నా తానన్నిటిలో, పువ్వులో తావిగా ఉన్నాడు. పువ్వుకు రంగును నీటికి రుచిని, పువ్వుకు రంగును నీటికి రుచిని, నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు. కాబట్టి ఈ పువ్వులో ఈ రంగు కనపడుతూ ఉందంటే ఆ రంగును చూచినప్పుడు, ఆ కాంతిని చూచినప్పుడు, ఆ సౌందర్యాన్ని చూచినప్పుడు, ఆ సౌకుమారాన్ని చూచినప్పుడు, ఆ సుగంధాన్ని చూచినప్పుడు అదంతా పరమేశ్వరుని యొక్క వైభవంగా మనకు తెలుస్తుంది. విభూతి. కాబట్టి
పువ్వుకు రంగును నీటికి రుచిని. కాబట్టి నీటికి రుచి ఇచ్చాడు. కాబట్టి నీటిలో ఉండేటువంటి రుచి ఏదో అది పరమేశ్వరుడు. కాబట్టి నీరుగా ఉంటే లాభం లేదు, రుచితో ఉండాలి. ఆ రుచిని కల్పించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని నీళ్లు చల్లగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఇది నేను కనిపెట్టింది, మెత్తగా ఉండడం అనేది. మీరంటారు మెత్తగా ఉండేది ఏంది స్వామీజీ, హల్వానా? ముఖం గడుక్కున్నప్పుడు తెలుస్తుంది. నీళ్ళతో మొహం గడుక్కుంటాం కదా, సపోజు ఇసుకలాగా ఉన్నిందనుకోండి నీళ్ళు, మళ్ళీ బర్ణాలు అవసరం కదా ముఖం కడుక్కుంటే. కనుక ముఖం ఇలా కడుక్కుంటున్నామంటే మెత్తగా ఉన్నాయి ఆ నీళ్లు. ఇదన్నీ దేనివల్ల వచ్చింది? ఆ నీటిలో ఉండేటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో ఇది కేవలం పరమేశ్వరుడే. నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు. ఎందుకని ఇవన్నీ ఇలా తయారు చేశాడు? అన్నిట తననే చూడమని. కాబట్టి పువ్వులో ఉండేటువంటి కాంతి ఏదైతే కనపడుతూ ఉందో ఆ సౌకుమార్యం, అలా నిప్పులో ఏ కాంతి అయితే కనపడుతూ ఉందో, నీటిలో ఏ రుచి అయితే కనపడుతుందో అదంతా కూడాను పరమేశ్వరుని యొక్క విభూతులు. అన్నిట తననే చూడమని. ఇప్పుడు ఏమయ్యాడు? సర్వము తానుగా మారాడు. ఇప్పుడు భక్తులుగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఎన్నున్నా తానన్నిటిలో పువ్వులో తావిగా ఉన్నాడు. అది కాబట్టి ఏవైనా ఉండని ఈ ప్రపంచంలో ఓ పుష్పం ఉంటే దాంట్లో తావి అంటే దాంట్లో సువాసన ఏ విధంగా అయితే ఉందో అట్లాగే ఏది ఈ ప్రపంచంలో కనపడుతూ ఉండి నా సత్తా స్ఫురణగా తానే ఉన్నాడు గనక, కాబట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి వైభవం కనపడినా అది భగవంతునికి వైభవంగా దర్శిస్తూ పోవాలి. అందుకని ధరణి ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నవో వాటిలో నిజమైనటువంటి వైభవం పరమేశ్వరుడే గనక ధరణి మండనం. ఈ ధరణికి భూదేవికి మండనం, అలంకారమైనటువంటి వాడు తాను. ప్లీజ్ ధ్యేయమాపది. నెక్స్ట్ ధరణి మండనం చూసుకుంటారండి టెక్స్ట్ ప్లీజ్. ప్రణత కామదం ఫస్ట్ నెంబర్ 1. పద్మజార్చితం అంటే బ్రహ్మదేవుని చేత అర్చింపబడినటువంటి పాదం. ధరణి మండనం భూమికి అలంకారమైనటువంటి, భూదేవికి అలంకారమైనటువంటి పాదం. ధ్యేయమాపది, ఆపది అంటే కష్టాలు అని అర్థం. ఆపదలు అంటే కష్టాలు. ఆ కష్టాల్లో ఆపదలలో ధ్యేయం ధ్యానించదగినటువంటిది పాదం. కాబట్టి కష్టాలు ఎప్పుడైనా రావచ్చు, ఏ విధంగా రావచ్చు, ఎలా వస్తాయో మనం చెప్పలేం. కాబట్టి ఆర్తానాం ఆర్తిహరణాత్, ఆర్తానాం ఆర్తిహరణాత్, దుఃఖంలో ఉండేటువంటి వాళ్ళకి ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటిది ఈ పాదం. కాబట్టి ఏ విధంగా రావచ్చు, అది దేహ సంబంధంగా కావచ్చు, శారీరక మనోబుద్ధుల్లో ఎక్కడైనా రావచ్చు కష్టం అనేటువంటిది. కాబట్టి దేహానికి ఉన్నట్లుండి ఏదో భయంకరమైనటువంటి వ్యాధి సోకినట్టుగా మనం వింటాం. ఆ క్షణం నుంచి మనకు ఆపద ప్రారంభమైనట్టే, కష్టాలు ప్రారంభమైనట్టే, కన్నీళ్లు ప్రారంభమైనట్టే. అటువంటప్పుడు మనం ఆశ్రయించాలి అని అంటే, నువ్వు ఎవరినైనా ఆశ్రయించు, కానీ ఆశ్రయించదగినది మాత్రం భగవంతుని యొక్క శరణ కమలం తప్ప మరొకటి కాదు అని అర్థం. అదే ఆశ్చర్యం. నీకు ఆపదలు ఎవరి వల్లన్నా తీరని, ఇప్పుడు నీకు ఆర్థికంగా ఇబ్బందులున్నాయి, ఆ ఆర్థిక ఇబ్బందుల్ని ఎవరైనా తీర్చని, కానీ ఆ తీర్చాలి అనేటువంటి ఆలోచన, సంకల్పం ఎవరు కల్పించారు? చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి పరమేశ్వరుని యొక్క సంకల్పం లేకుండా ఇవ్వాలనేవాడికి కూడా ఇవ్వను వీలు కాదు. అది అలా మనం ఇవ్వాలి అనేటువంటి సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? పరమేశ్వరుడి నుంచి వచ్చింది కనుక ఎక్కడ నీ ఆపదలు తీరాలని అనుకుంటే కూడా మీరు, ఒకవేళ మనకు ధనం అవసరం, ఇంకోటి దగ్గరకు పోవాలనుకోండి, ముందు స్వామి ముందు నిలబడి ఆయన పాదాలు పట్టుకొని, హే భగవాన్ నాకు ఇది అవసరమైంది, నేను వెళుతూ ఉన్నా, నన్ను ఆశీర్వదించు, అది అయ్యేటట్టుగా చూడు అని ఇక్కడ కనుక ప్రార్థించావంటే అక్కడ అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు సాధువులు ఉంటారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు, ఎంతెంతో ఆస్తులు అవి ఇవి అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? అప్పులు తేలా వాళ్ళు.
సరే, అచ్యుతుడిని పట్టుకున్నారు అంతే, ఇంకెళ్ళి అచ్యుతుడిని పట్టుకుంటే రావాల్సినవి అంతా వస్తాయి. నేను ప్రారంభ దశలో ఆశ్రమం లేనప్పుడు కూడా చెప్పేవాడిని, నా ఆలోచన కదిలేదంటే మీ జేబులు కదులుతాయి జాగ్రత్త అని. నేనే మిమ్మల్ని యాచించను, ఎందుకో తెలుసా, నాకు పని లేదు కదా, నాకేం అవసరం ఈ ప్రపంచంలో. సమస్తాన్ని వదులుకొని వచ్చినటువంటి వాడికి ఏదన్నా ఉంటే ఆయన పనే చేస్తాం కనుక ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా, అనుజ్ఞ లేకుండా, ప్రేమ లేకుండా ఏది తీరేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంతకుముందు ఒక ద్రౌపది స్వామిని ఇట్లా ప్రార్థించిందో ఆపదల్లో చూచారా. ద్రౌపది ఇప్పుడు ఒక తమాష ఏంటంటే, అంతమంది ఉంటే ఒక్కరు రక్షించలేకపోయారు. మహాబలాఢ్యులైనటువంటి 5 మంది భర్తలుంటే ఆమెను కాపాడే స్థితిలో లేరు. అప్పుడు అనుకున్నది, కృష్ణ నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు. ఇంతకాలం అనుకున్నా వీళ్ళు ఇంత శక్తిమంతులు, సర్వశక్తిమంతులైనటువంటి నా 5 మంది భర్తలు నన్ను కాపాడతారనుకున్నానే, కానీ వాళ్ళు చాలా శక్తిహీనులని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సర్వశక్తిమత్వాత్, సమస్తమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అన్ని నీ దగ్గరే ఉన్నాయి, సర్వశక్తిమంతులవి, నువ్వే నన్ను కాపాడాలి. అదే కదా గజేంద్రుడు అడిగాడు, నీవే తప్పని తహపరం బెరుగా. ఇక్కడ కానీ అస్మిన్లోకే పరంబెరుగా, ఇతర లోకాల్లో కానీ ఎవ్వరూ నన్ను ఉద్ధరించలేరు, నీవే తప్ప. కాబట్టి నీవే ఉద్ధరించాలి. కాబట్టి పరమేశ్వరుడి మీదనే పూర్ణ భారం వేసి ఉండడం. కాబట్టి సంసారంలో కష్టాలున్నాయి, సంసారమే ఒక కష్టం. నన్ను అడిగితే సంసార బంధనాత్ విముక్త, ఆ సంసార బంధం నుండి విడిపడాలి. కాబట్టి ఒకటి సంసారంలో ఉండి బాధలను అనుభవించడం, 2 బాధారూపమైనటువంటి సంసారం నుండే విడిపోవడం. ఈ 2 భగవంతుడి వల్లనే అవుతాయి, కానీ ఇంకొక విధంగా అయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఆపది, కష్టాలు ఎప్పుడైతే నీకు వస్తున్నాయో ధ్యేయం, ధ్యానించదగింది చరణ పంకజం. కాబట్టి పరమేశ్వరుని యొక్క పాదపద్మం తప్ప ఇంకొకటి కానీ కాదు, మరొకటి కానీ కాదు. ఇప్పుడు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, మనం డాక్టర్ దగ్గర పోతాం, డాక్టర్ మందు ఇస్తాడు కదా, అంతేనా, చికిత్స చేస్తాడు, ఆయుష్ని ఇవ్వగలడా? ఆయుష్నిచ్చేటట్లయితే డాక్టర్లే ఉంటారు ఈ ప్రపంచంలో, ఇంకెవరు ఉంటారు? కాబట్టి వాళ్ళే నిలవడం లేదు, మనల్ని ఏం నిలుపుతారు చెప్పండి. కాబట్టి నేను పోయేది డాక్టర్ దగ్గరికే అయినా వాస్తవంగా నా హృదయంలో ఉండేది ఎవరో తెలుసా? డివైన్ ఫిజీషియన్. ఈయన ఈజ్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, భిషక్. విష్ణు సహస్రనామంలో భిషక్, ఈయన డాక్టర్. ఎందుకో తెలుసా? డాక్టర్లు నయం చేయలేనటువంటి వ్యాధుల్ని పరమేశ్వరుడు నయం చేయగలడు కనుక భిషక్ తానే, భేషజం కూడా తానే, మందు కూడా తానే. మనం అంటుంటాం కొన్ని వ్యాధులుగా మందే లేదండి అని. మందు ఎక్కడ లేదు సార్, ప్రపంచంలో మందు లేదు, పరమేశ్వరుడి దగ్గర మందు లేదా? కాబట్టి భేషజం సంసార రోగస్య ఔషధం, సంసార రోగస్య ఔషధం. కాబట్టి ఈ సంసారం అనేటువంటి రోగానికి ఔషధం పరమేశ్వరుడే గనక ఆ మందు ఆయన దగ్గరే ఉంది. ఆ మందు కలిగినటువంటి వాడు గనక, మందేమో భేషజం, ఆయనేమో భిషక్, డాక్టర్. కాబట్టి పరమేశ్వరుడిని నమ్ముకొని మనం ఎక్కడికైనా కూడా వెళ్ళాలి. కాబట్టి సంసార రోగ నిర్మోక్ష కారణీం అని, ఈ సంసారం అనేటువంటి రోగానికి పోగొట్టేటువంటి వాడు పరాం విద్యాం ఉపదిదేశ, పరాం విద్యాం ఉపదిదేశ ఇది భిషక్. కాబట్టి ఈ సంసారం అనేటువంటి రోగం ఎట్లా పోతుంది? ఇది కేవలం అజ్ఞానం వల్లనే ఏర్పడింది గనక ఈ అజ్ఞానమైనటువంటి రోగం, సంసార రోగం పోవాలంటే జ్ఞానం కలగడం తప్ప మరొక మార్గమే లేదు గనక పరాం విద్యాం, ఆ జ్ఞానాన్ని, పరావిద్యని ఉపదిదేశ ఇది భిషక్, దాన్ని మనకు ఉపదేశించేటువంటి వాడు, జ్ఞానాన్ని మనకు ప్రసాదించేటువంటి వాడు అని అర్థం. కాబట్టి సంసార నిర్మూలనం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ వ్యాధులు ఏవి ఉండినా వైద్యో నారాయణ హరి అంటారు చూచారా, అది అక్కడ అంటే వైద్యుడు నారాయణుడు అని కాదు దాని అర్థం. వైద్యుని భార్య ఎవరు అవుతారు అప్పుడు? లక్ష్మి అవుతుంది, ఆమె పేరు. కాబట్టి వైద్యో నారాయణ హరిహి అంటే నారాయణుడు వైద్యుని రూపంలో ఉండి నన్ను కాపాడుతాడు. రక్షస్యతి ఇది విశ్వాస.
కాబట్టి నన్ను కాపాడతాడనేటువంటి విశ్వాసం, అంతకన్నా ఇంకే లేదు. కాబట్టి ధ్యేయమాపది, కష్టాల్లో మనము ఎవరి పాదాలు పట్టుకోవాలంటే భగవంతుని యొక్క పాదాలనే పట్టుకోవాలి. నెక్స్ట్ శంతనుం. శంతనుం శంతనుం అంటే సుఖాన్ని వృద్ధి చేయనది. శం అంటే సుఖం, శంతనుం అంటే సుఖాన్ని వృద్ధి చేయనది. కాబట్టి సుఖాలు మనకు వస్తాయి ఈ ప్రపంచంలో, వాటిని అనుసరించే కష్టాలు కూడా వస్తాయి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖే నిరంతరం. సుఖస్య అనంతరం దుఃఖం. ఓ సుఖం వస్తుంది, అది పోయి మళ్ళీ దుఃఖం వస్తుంది. దుఃఖస్య అనంతరం సుఖం. అలాగే ఒక దుఃఖం వస్తుంది, అది పోయి మళ్ళీ సుఖం వస్తుంది. చక్రవత్ పరివర్తేతే. ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. కింద ఆకులు పైకి పోతూ ఉంటాయి, పై ఆకులు కిందకు వస్తూ ఉంటాయి. సుఖాలు పోతూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు పోతూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి. కానీ సుఖ దుఃఖే నిరంతరం, సదా నిరంతరం, ఎల్లప్పుడూ కూడాను ఈ సుఖ దుఃఖాల సుడిగుండంలో పడి జీవితాన్ని అన్యాయం చేసుకుంటూ పోతాం కనుక దీని నుంచి మనల్ని ఉద్ధరించేటువంటి వాడు. కాబట్టి ఈ సుఖ దుఃఖాల మధ్య మనం సుఖపడలేము. శంతనుం, కాబట్టి సుఖాన్ని వృద్ధి చేసేటువంటి వాడు. ఇక దుఃఖం అనేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి సద్వృత్తానాం సుఖం దదాతి. సద్వృత్తానాం, చక్కటి జీవనం. సద్వృత్తానాం, ఇది సద్వృత్తి అంటే ధర్మ మార్గం. నాయన సద్వృత్తి అంటే ధర్మ మార్గం. కాబట్టి మనల్ని ధర్మ మార్గంలో నడిపించి, ఎందుకంటే ఈ సృష్టిలో నియతి ఉంది, మీకు తెలుసు కదా, ఆర్డర్ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం జీవించడం ఏదైతే ఉందో, సద్వృత్తానాం, ధర్మ మార్గంలో మనల్ని జీవింపజేసి తద్వారా మన సుఖాన్ని వృద్ధి చేసేటువంటి వాడు గనక శంతనం. శంతనం సద్వృత్తి. సద్వృత్తానాం సుఖం దదాతి. కాబట్టి ఆనందాన్ని ఇచ్చేవాడు. కారణం రసవైసహ, ఆయనే రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. కాబట్టి రసం హేవ ఆయం లబ్ధ్వా ఆనందీ భవతి. కాబట్టి ఆ రసస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని ఎవరైతే లబ్ధ్వా పొందుతారో వాళ్ళు ఆనందీ భవతి, ఈ ప్రపంచంలో ఆనందంగా తృప్తిగా ఉంటారని తైత్తిరీయ ఉపనిషత్తు. కాబట్టి అటువంటి ఆనందాన్ని మనలో వృద్ధి చేసేటువంటి వాడు పరమేశ్వరుడు. శంతనం. శంతనం. కాబట్టి ఆయన పాదాల దగ్గర మనం చేరిపోతూ ఉన్నాం. బ్రహ్మమును తెలుసుకోవడం వల్ల, బ్రహ్మమును పొందడం వల్ల ఈ ప్రపంచంలో బ్రహ్మానందాన్ని పొందుతాడు మనిషి. కాబట్టి నేను ఒక ఈ వెన్న ముద్దలు రాశాను. మనసుతో కట్టి తెచ్చాను మల్లెదండ కృష్ణ, మనసుతో కట్టి తెచ్చాను మల్లెదండ కృష్ణ, మనసుతో కట్టి తెచ్చాను మల్లెదండ, ముందే వేశారు ఎవరో మందారమాల. భక్త మందారం. నేనేమో మనసుతో గట్టి తెచ్చాను నీకు మల్లెదండ, నేను నీకు వేద్దామని తెస్తే అంతకుముందే ఎవరో వేసేశారు, ఇంకా నాకు ప్లేస్ లేకుండా పోయింది. మనస్సుతో కట్టి తెచ్చాను మల్లెదండ, ముందే వేశారు ఎవరో మందారమాల, ఏమి చేయుదును మాలను పాదాల చెంత ఉంచి, ఏమి చేయుదును మాలను పాదాల చెంత ఉంచి, నీ అడుగుల కడ పడి ఉందు. అది ఏమి చేయుదును
మాలను పాదాల వద్దనుంచి నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ నీ మెడలో వేసేటువంటి భాగ్యం నాకు లేదేమో. ఇంతకుముందు చాలామంది భక్తులు వేశారు, ఇప్పుడు నేనున్నాను కాబట్టి నీ మెడలో అలంకరించేటువంటి భాగ్యం నాకు లేకపోయినా కనీసం నీ అడుగుల దగ్గర పెట్టి నీ పాదాల దగ్గర పెట్టి ఆడ పడి ఉంటా నేను ఎప్పుడు. ఎందుకని నీ మెడలో వేసి నీ మెడను పట్టుకొని ఊగులలేను నేను. నీ పాదాల దగ్గర అయితే స్థిరంగా పవిత్రంగా పడి ఉంటాను భగవాన్ అని ఆ వెన్నముద్దలో రాశాను. కనుక ఆపది మనకు వచ్చేటువంటి కష్టాల్ని తొలగించేటువంటి వాడు, మన సుఖాన్ని పెంపొందించేటువంటి వాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుని యొక్క చూడండి ప్రణత కామదం ఆశ్రయించినటువంటి వారి యొక్క కోరికలను తీర్చేటువంటిది. పద్మజార్చితం కమల సంభవుడైనటువంటి బ్రహ్మదేవుని చేత అర్చింపబడింది. ధరణి మండనం భూదేవికి అలంకారమైనటువంటిది. ధ్యేయమాపది కష్టాల్లో ధ్యానించదగినటువంటిది. తరువాత ఆదిహన్ అంటే బాధను హరించేది. ఎప్పుడు ఏ బాధ వచ్చినా స్వామి పాదాలు పట్టుకోవాలి, అంతకన్నా ఇంకేం లేదు. కష్టాలు వచ్చినప్పుడు స్వామి పాదాలు పట్టుకోవాలి. ఎందుకని మన కష్టాలన్నీ కూడా తీరిపోయేది అక్కడే గనక. రమణ హే భగవాన్ రమింపజేసేటువంటి వాడు ఎక్కడ? నహ మా యొక్క స్తనేషు, మా యొక్క ఛాతి మీద, స్తనేషు అంటే హృదయం, మా యొక్క హృదయంలో స్తనేషు అర్పయ ఏది? తే చరణ పంకజం. తే చరణ పంకజం నీ యొక్క పాద పద్మం ఏదైతే ఉందో అది మా యొక్క హృదయంలో పెట్టమని ప్రార్థన చేయడం. ఈ అంటే స్వామి యొక్క పాద పద్మ ధ్యానం, అర్చనం కాదు ధ్యానం. నెక్స్ట్ సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠు చుంబితం ఇతర రాగవీ స్మరణం నృణాం ఇతర రాగ విస్మరణం నృణాం వితర విరనః తే ధరామృతం సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠు చుంబితం ఇతర రాగ విస్మరణం నృణాం వితర విరనః తే ధరామృతం సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠు చుంబితం. ఇది అధరామృతం. హే భగవాన్ నీ అధరముల మీద నీ పెదవుల నుండి జాలువారేటువంటి అమృతం ఏదైతే ఉందో, అందుకని మనం గీతని గీతామృతం అంటాం. ఎందుకని పరమేశ్వరుని యొక్క ముఖకమలం నుండి ఆవిర్భవించింది గనక. కాబట్టి గీతామృతం, గీత అమృత స్వరూపమైనటువంటిది. కాబట్టి అమృత స్వరూపచ నారద మహర్షి. కాబట్టి మనల్ని కూడా అమృత స్వరూపంగా మారుస్తుందని. కాబట్టి అధరామృతం, అధరం అంటే పెదవులు, అమృతం అంటే ఆ పెదవుల నుంచి వచ్చేటువంటి ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో, వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అని అర్థం, ఇంకేం లేదు. కాబట్టి అధరామృతం. కాబట్టి మధురాష్టకంలో చూచారా, మధురాధిపతే అఖిలం మధురం. కాబట్టి అది మధురం, దివ్యమైనటువంటిది. సురతవర్ధనం సుఖాన్ని వృద్ధి చేసేటువంటిది. ఇక్కడ సురత శబ్దం ఆడడంలో ఉద్దేశం ఏంటంటే అత్యుత్తమైనటువంటి సుఖం ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో అటువంటి దాన్ని ఇచ్చేటువంటిది. ఒక్క క్షణాన సుఖం ఉండి మరొక క్షణంలో లేకపోయేటువంటిది కాకుండా ఎప్పుడూ ఉండేటువంటి సుఖాన్ని మనకు ప్రసాదించేటువంటిది సురత వర్ధనం. ఊరికే ప్రసాదించడం కాదు, వర్ధనం, దాన్ని వృద్ధి చేయడం. శోకనాశనం కాబట్టి సుఖాన్ని పెంపొందిస్తూ పోతూ ఉంది కనుక మరొక వైపు దుఃఖం లేకుండా చేస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సుఖం నీకు చేరిపోయిందో అది అక్షయ సుఖం, నశించినటువంటి సుఖం. ఈ ప్రపంచంలో సుఖాలేం మన కొత్తవి కాదు.
మన కళ్ళ ముందే ఎండమావుల్లాగా అవి అదృశ్యమైపోతూ ఉండడం మనం చూస్తున్నాం. అట్లా కాకుండా అక్షయ సుఖం, నశించినటువంటి సుఖం, అవ్యయ సుఖం, వ్యయం కానిటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని పెంపొందిస్తూ ఉంది గనక శోకనాశనం. ఇంకా దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు. ఏది? అతరామృతం అంటే భగవంతుని యొక్క వాణి, భగవద్వాణి అని అర్థం. అతరామృతం అంటే స్వరిత వేణునా సుష్టు చుంబితం. స్వరిత అంటే మ్రోగుతూ ఉండేటువంటి స్వరిత, స్వరం. వేణున అంటే వేణువు చేత, మ్రోగుచున్నటువంటి వేణువు చేత, మురళి చేత, సుష్ఠు చుంబితం, సుష్ఠు చక్కగా, చుంబితం అంటే దాన్ని చుమ్మరం చేయడం, ముద్దెట్టుకోవడం అని అర్థం. సరేనా? ఎవరు ముద్దెట్టుకునేది? మురళి. కాబట్టి ఆయన పెదవుల మీద మురళి ఉంటుంది కనుక అధరామృతాన్ని నిరంతరం కూడా ఆ మురళి పానం చేస్తూ ఉందని అర్థం. స్వరిత వేణున సుష్టు చుంబితం. నెక్స్ట్, ఇతర రాగ విస్మారణం. రుణాం, రుణాం మనుషులకి, మానవులకి ఇతర రాగ విస్మరణం, మరొక దాని మీద కోరిక పోకుండా, ఇతర అన్యములైనటువంటి రాగా కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకు పోకుండా విస్మరణం, వాటిని స్మరింప చేయకుండా చేస్తుంది అన్నమాట. వాటిని కోరకుండా చేస్తుంది. విస్మరణం రుణాం. హే వీరా, ఇక్కడ కూడా మళ్ళీ వీర శబ్దం మనం చూసాం కదా, పరాక్రమశాలిత్వాత్. కాబట్టి ఓ వీరా అంటే వీరులే వితరణ చేయగలరు, లోపులు చేయలేరు కదా. కాబట్టి వితరణ చేయాలంటే వీరులై ఉండాలి. ఓ వీరా, నువ్వు ఒక పని చేయి, అధరామృతం, నీ యొక్క ఆ కెమ్మోవి రసం ఏదైతే ఉందో అధరామృతం, దానిని వితరా, దాన్ని మాకు వినియోగించు. నహ వితర, అది మాకు అనుగ్రహించు అని ప్రార్థించడం. అంటే శ్రీకృష్ణుని యొక్క అధరామృతాన్ని ఈ 14వ శ్లోకంలో గోపిక అర్థిస్తూ ఉంది, ప్రార్థిస్తూ ఉంది. అంటే జ్ఞానం, పరమేశ్వరుని యొక్క వాణి, అది జ్ఞానవాణి గనక ఆ జ్ఞానవాణిని ప్రసాదించమనడమే ఇక్కడ అధరామృతం అంటే. సురతవర్ధనం. రుణాం అన్నాడు చూసారా 3వ లైన్లో. రుణాం అంటే మానవులకు అని అర్థం. సుఖం అల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం రుణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమ. ఆచార్యులు వారు వేదాంత డిండిమంలో చెప్తాడు, సుఖం అల్పం బహుక్లేశ. ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో మానవులకు, ఇవన్నీ కూడాను ఇందులో ఉండేటువంటి సుఖం కొద్దీ దుఃఖం ఎక్కువ. సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం రుణాం. ఈ విషయగ్రాహిణాం, ఈ విషయ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాటిని ఆశిస్తూ ఉండారో, అటువంటి విషయ సుఖాల కోసం ఆశించేటువంటి రుణాం మానవులకి సుఖమల్పం బహుక్లేశ. అదే వేదాంతం దగ్గరకు వచ్చామనుకోండి, అది బ్రహ్మజ్ఞానం గనక, అధరామృతం గనక అనంతం బ్రహ్మనిష్టానాం. కాబట్టి ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి ఉండేటువంటి సుఖం, ఆనందం ఏదైతే ఉందో అనంతం, అది అనంతానందం, అనంతానంద స్వరూపం, అది అందుతూ ఉంది అని అర్థం. కాబట్టి శోకనాశనం ఎట్లా? స్మృతి మాత్రేణ శోకనాశనం. స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతీతి. స్మృతి మాత్రేణ, కేవలం భగవంతుడిని స్మృతికి తెచ్చుకోవడం వల్లనే. అంటే భగవంతుడు మన స్మృతిలో గనక నిలిస్తే శోకాలు అనేవి లేనే లేవు. ఎందుకని? అసలు శోకాలను అనుభవించాల్సింది మనసే కదా నాయన. దుఃఖాన్ని అనుభవించేది ఎవరు? మోకాళ్ళ. కాబట్టి దుఃఖాన్ని అనుభవించేది మనసు. ఎప్పుడైతే ఆ మనసులో భగవంతుని యొక్క స్మరణ చేరిపోయిందో వీటి యొక్క దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు గనక స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతి ఇది శోకనాశనం. కాబట్టి మనకు స్మృతి, మన మనసులో భగవంతుడు నిలవాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది మనకు? నిరంతరం కూడాను భగవంతుణ్ణి స్మరిస్తూ పోవాలి. స్మరణాద కుమారం
స్మరవారం వారం స్మరవారం వారం చేత స్మరణం కుమారం స్మరవారం వారం. ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మనకేం తెలుసు. ఘోష కుటీర పయోఘృత చోరం ఘోషకుటీర పయోఘృత చోరం గోకుల బృందావన సంచారం ఘోషకుటీర పయోఘృత చోరం గోకుల బృందావన సంచారం స్మరవారం వారం చేత స్మరణాంద కుమారం స్మరవారం వారం. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైనటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కావేరీ నదీ తీరంలో దిగంబరుడుగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఇట్లా పాడాడు. ఘోష కుటీర పయోఘృత చోరం. కాబట్టి గొల్లవాళ్ల ఇళ్లలో ఉండేటువంటి పాలు పెరుగులు చోరం దొంగలించేటువంటి వాడు ఏం పెద్ద గొప్పవాడేం కాదు. ఇంత వ్యవహారం ఉంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, అక్కడ ఏ పాలు దొంగలించాడో ఏ పెరుగు దొంగలించాడో అది దేవుడికి ఎరుగు. కానీ ఆ దొంగతనం తెలిసిన వాడు నీ మనసును కూడా దొంగలిస్తాడు. అది మాత్రం మర్చిపోవద్దు. జాగ్రత్తగా ఉండు. ఎందుకో తెలుసా, ఎవరు ఎన్ని దొంగలించినా పోలీసులు పట్టుకోగలరేమో, ఈయన దొంగలిస్తే పట్టుకునేటువంటి అవకాశం లేదు. ఒక్కసారి దొంగల్లో దొర మన యొక్క చిత్తాన్ని గనక అపహరించాడంటే ఘోషకుటీర పయోఘృత చోరం గోకుల బృందావన సంచారం స్మరవారం వారం చేత స్మరణాంద కుమారం స్మరవారం వారం. ఆయనే ఈ గోకుల బృందావనంలో మన కనపడుతూ ఉండేటువంటిది. కాబట్టి బృందావన విహారీ, ఆ బృందావనంలో ఉండేటువంటి వాడు అంటే హృదయం అనేటువంటి బృందావనంలో నిత్యం క్రీడించేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో దృక్ చైతన్యం, ఆయనకే హృదయాన్ని దొంగలించేటువంటి అవకాశం ఉంది గనక ఆ పరమేశ్వరుని చేత ఎవరి హృదయం అయితే ఆయన స్పృశించడం జరిగిందో ఆ హృదయంలో ఇక ఎందుకని ఆనంద స్వరూపుడు కనుక రసో వయసహ ఇక శోకం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి స్వరత వర్ధనం శోక నాశనం స్వరిత వేణునా సృష్టి చుంబనం. ఆ మురళి చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటో మనకు తెలియదు. కానీ ఎప్పుడు స్వామి దగ్గరే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది కదా. సత్యభావం ఉంటుంది ఎప్పుడు. పోని రుక్మిణి ఉంటుంది, అంత మహాభక్తురాలు ఏమీ లేదు. ఎప్పుడూ మొలలో చెక్కుని ఉండేటువంటిది స్వామి ఒక్క వేణువునే. అది దాని యొక్క భాగ్యం. ఒకసారి స్వామి నిద్రపోతున్నట్టుగా నటిస్తే, ఎందుకంటే ఆయన నిద్రపోతే ఇంక మనం ఇంతే కదా. భగవంతుడు నిద్రపోతాడా? డీలక్స్ బస్ ఎక్కామనుకోండి, ఇక్కడ తిరుపతి పోతూ ఉన్నాం, ఎక్కడ ఆగదు, నాన్ స్టాప్ పోతూ ఉండే డ్రైవరు, అందరూ నిద్రపోతూ ఉంటారు. కండక్టర్తో సహా, చెకింగ్ ఎవడైతే ఉంటాడో వాడితో సహా బస్సులో ఉండే వాళ్ళందరూ నిద్రపోవచ్చు, కానీ ఒక్కడు నిద్రపోకూడదు కదా. ఎవరు? డ్రైవరు. వాడొక్కడు నిద్రపోయాడు అనుకోండి, అందరికీ ఇంకా శాశ్వతమైనటువంటి నిద్ర అని అర్థం. కాబట్టి ఎవరైనా నిద్రపోవచ్చు, పరమేశ్వరుడు నిద్రపోయే అవకాశం లేదు. కానీ ఆయన నిద్రపోయినట్టు నటిస్తున్నాడట. ఇది లీలామానుష విగ్రహుడు కనుక ఆయన ఒక లీల అలా చేసినప్పుడు ఈ పాపం రుక్మిణి అయితే ఇట్లాంటి పనులు చేయదు. సత్యభావంలో అంటే నిద్రపోతూ ఉన్నాడు. పైగా ఊరికే నిద్రపోడే కాస్త గుర్రు పెడతాడు, విజల్ ఒకటి వేస్తాడు మధ్యలో. పాపం ఆవిడ నమ్మి దగ్గరకు పోయి మెల్లగా దాన్ని తీసుకొని, ఏది మురళిని దూరంగా పక్క రూములో తీసుకెళ్ళి, నిజం చెప్పి ఇప్పుడు ఎవరు వినడం లేదు, ఏంటే నీలో ఉండే గొప్పతనం? ఎందుకని మేము భార్యలేం కానీ అష్టభార్యలు మేము ఉన్నాం.
మేము దూరమై కష్టపడుతూ ఉన్నాం. నువ్వు అట్లా కాదు, నువ్వేం కోరడం లేదు అతన్ని, అతనే తెచ్చి నిన్ను మొల్లో పెట్టుకొని ఉన్నాడు. పైగా పెదవుల మీద ఉండేటువంటి ఆ ధరామృతాన్ని అది నీకు నీకు ఎప్పుడు ఆయన దాన్ని నీకు ఇస్తూనే ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటి నీలో గొప్పతనం అని ఆ మురళి చెప్పిందట. అమ్మ మీరు పెద్దవాళ్ళు, నేనేం పెద్దగా చదువుకోలేదు, మీరంటే కాలేజీల్లో గిలేజీల్లో బాగా జరిగారు, హాయ్ అనడం మీకు తెలుసు, నాకు తెలియదు. ఇదిగో ఒక్క మాట చెబుతున్నాను, అసలు ఏముందో చూడు నాలో అన్నదట. ఏముందో చూడమంటే ఏముందో చూసిందట. ఏముంటే ఆకర్షించేది, ఏమీ లేదు, బోలు అంతా బోలు, ఏమీ లేదు కదా నీ దగ్గర. మా దగ్గర ఇన్ని ఉంటే మమ్మల్ని దూరంగా పెట్టాడు, ఏమీ లేని నిన్ను దగ్గరగా చేర్చాడు. అదే భగవంతుడికి కావాలి. నాలాగా నువ్వు కాగలిగితే, పరమేశ్వరుడు చెప్పేది అదే, ఎంప్టీ దై సెల్ఫ్ ఐ షల్ ఫిల్ ది. నువ్వు ఖాళీ అయిపో, నిన్ను నింపుతానో లేదో చూడు. కాబట్టి అహంకారము మమకారము అనేటువంటి దూరం చేసుకొని, ఈ అహంకార మమకారాలకు ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో అప్పుడు నాకు దగ్గరైపోతావు. కాబట్టి ఆ వేణువుకు ఉండేటువంటి కేవలం 7 రంధ్రాలు కదా, మురళిలో 7 రంధ్రాలు ఉంటాయి. అయ్యన్నా మనకు తెలుసా తెలీదా? చూడండి, కావాలంటే 7 ఉంటాయి. ఆ 7 ఏంటో తెలుసా? సారి గమ పద ని స్వరాలు అవి 7. కాబట్టి 7ని నింపుతూ పోతూ ఉన్నాడు. అది తమాషా, ఒకదాన్ని కాదు, 7ని కూడాను నింపుతూ పోతూ ఉన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి మనకు ఉండేటువంటివి పంచేంద్రియాలు 5, మనస్సు బుద్ధి 6. దీంతోనే నడుస్తూ ఉంది జగన్నాటకం అంతా కూడాను. కాబట్టి అవంతా కూడాను మన పంచేంద్రియాల్లో పరమేశ్వరుని తత్వం నిండిపోవాలి. మన మనోబుద్ధుల్లో ఈశ్వర చైతన్యమే దోగాడుతూ ఉండాలి. అట్లా గనక చేసినట్లయితే పరమేశ్వరుడు మనల్ని నింపుతాడు. ఇది నింపేటువంటిది కనుక అధరామృతం చేత నింపేటువంటి వాడు అని అర్థం. అది ప్లీజ్. వేణురవామృత పాన కిశోరం, వేణురవామృత పాన కిశోరం. వేణురవామృత పాన కిశోరం, సృష్టి స్థితి లయ హేతు విహారం, స్మరవారం వారం చేత స్మరణానంద కుమారం. స్మరవారం వారం. వేణు రవామృత పాన కిశోరం, అదే ఇక్కడ స్వరిత వేణునా సుష్టు చుంబితం. కాబట్టి ఆయన యొక్క అధరామృతాన్ని నిరంతరం పెదవుల మీదనే ఉంది కనుక మురళి అది గ్రోలుతూ ఉంది. అదేంటో తెలుసా? సృష్టి స్థితి లయాలు ఆ వేణు రవామృతంలో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి స్మర వారం వారం, మాటి మాటికి భగవంతుని స్మరించు. ఎందుకని? స్మరించదగినటువంటి వాడు ఆయన ఒక్కడే కానీ మరొకటి కాదు. ఆ యొక్క ఆనందమయమైనటువంటి అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆ అదృశ్యమైనటువంటి పరమాత్మ యొక్క గానం ఏదైతే ఉందో ఆ రవం, మురళీ రవం, దాన్ని వినాలి. అది అధరామృతం. కాబట్టి 2 గానాలు భగవంతుడికి తెలిసింది. మనకు చాలా పాటలు తెలుసు, ఆయనకి 2 తెలుసు. ఒకటి మురళీ గానం, రెండవది గీతా గానం. అంతకన్నా ఇంకేం లేదు. ఈ 2 చాలు. కాబట్టి మురళీగానం భక్తికి, గీతా జ్ఞానం గానం వచ్చేసి జ్ఞానానికి. ఈ భక్తి జ్ఞానాల యొక్క సమ్మేళనంతో పరమేశ్వరుడు మనకు ఆయన యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆరవమును గని ఆనందము గని ఆరవమును విని ఆనందము గని తన్మయమైనది గోపిక, తనువును మరచింది రాధిక.
తన్మయమైనది గోపిక, తనువును మరచింది రాధిక. బృందావనిలో నందనందనుని, బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి, చైతన్య సుందర రవళి. ఆరవమును విని ఆనందముగని, తన్మయమైనది గోపిక, తనువును మరచింది రాధిక. బృందావనిలో నందనందనుని, బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి, చైతన్య సుందర రవళి, చైతన్య సుందర రవళి. ఏమో ఈ గొంతు అక్కడ ఉండిందేమో, లేకపోతే నాకెట్లా వస్తాయి ఈ పాటలు నేను అనుకుంటూ ఉన్నా. ఏదో కనీసం ఒక ధూళిగా, ఒక రేణువుగా ద్వాపరంలో ఆ పరమేశ్వరుని యొక్క పాద ధూళిలో ఒక రేణువుగా ఉన్నదేమో. ఒక చోట రాశాను, నీ వేణువు బాగుందయ్యా, ఇదొక వెన్నముద్ద. ఇదిగో చూడు, నువ్వు బ్రహ్మాండంగా ఊతూ ఉన్నావు. స్వరీత వేణున సుష్టు చుంబితం. కాబట్టి ఆ యొక్క అధరామృతాన్ని గురవుతూ ఉంది సుష్టు చక్కగా. ఏది ఆ వేణువు బాగానే ఉంది, కానీ నాకు అర్థం కాదు ఒకటి ఉంది, చెప్పు. మురళి నూదుతూ మారు పలకకున్నా. ఇప్పుడు మురళి ఊతూ ఉండాడు అనుకోండి, మనం పిలిస్తే పలుకుతాడా? రెండు పనులు ఎట్లా చేస్తాడా? మురళినన్నా బోదాలా, మనకన్నా సమాధానం చెప్పాలా. మనం పిలుస్తూ ఉన్నాం అనుకోని కృష్ణ, ఆయన ఏం చేయాలి చెప్పండి? మురళి నూదుతూ మారు పలకకున్నా, మూగవాడని జనులు చెప్పుకోరా. వాళ్ళందరూ చెప్పుకుంటారు రేపు, ఈయన పిలుస్తున్నా కూడా ఆయన పలకలేదు కాబట్టి మోగోడేమో. పాపం ఈయనేమో కృష్ణ కృష్ణ అంటూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు ఊరూరు, కానీ ఈయన పిలవడమే కానీ ఆయన పలకడం లేదు, కనుక ఈయనేమన్నా మోగవాడేమో అని అందరూ అనుకోరా నిన్ను. మురళి నూదుతూ మారు పలకకున్నా, మూగవాడని జనులందరూ చెప్పుకోరా. మాటలాడుము ముత్యాలు రాలిపోవు, మాటలాడుము ముత్యాలు రాలిపోవు, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. కాబట్టి మనం మురళికి కూడా ఎసురు పెట్టాం, అది తమాషా. అయ్యా ఇప్పుడు మురళిలో గొప్పతనం ఏముందా అని సత్యభామ అన్వేషిస్తే మనం ఇంకొక మెట్టు పైకి పోయినాం. ఏంటో తెలుసా? ఊదుకుంటే ఊదుకుంటాడులే, అయ్యా ఒక విషయం ఉంది, నువ్వు అట్లా మురళిని ఊదుకుంటూ మాతో కనుక మాట్లాడకుండా ఉంటే నువ్వు మోగవాడు అనుకుంటారు జనమంతా, కాబట్టి మురళిని పక్కన పెట్టి నాతో మాట్లాడు. అదేడా, మురళిని పక్కన పెట్టి నాతో మాట్లాడు. కనుక స్వరిత వేడున సుష్టు చుంబితం. కాబట్టి ఇతర రాగ విస్మరణం రుణాం. స్మరణ విస్మరణ, విస్మరణం ఇతర రాగ. కాబట్టి మనలో అనేకమైనటువంటి రాగాలంటే కోరికలు, అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి. కాబట్టి ఇతర రాగ అన్యములైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నవో వాటినన్నిటిని విస్మరణం రుణాం. కనుక నీ అధరామృతం ఎట్లాంటిదంటే ఇతర కోరికలన్నింటినీ దూరం చేస్తుంది భగవాన్. నీ పాదాలు చేరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆశించాలని అనిపించదు ఈ ప్రపంచంలో.
కాబట్టి ఇతర రాగాల్ని, ఇతర కోరికలన్నింటినీ కూడా దూరం చేస్తుంది. ఏకైక కోరిక ఏమిటో తెలుసా? నీవే కావాలి, కానీ ఇంక రెండవది మాకు అవసరం లేదు. ఇది అనన్య చిత్తంతో పరమేశ్వరుని ఆరాధించేటువంటి పద్ధతి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభం పార్థ నిత్యయుక్తస్య యోగినః. అద్భుతమైనటువంటి శ్లోకం అక్షర పరబ్రహ్మ యోగంలో. కాబట్టి ఎల్లప్పుడూ నిత్యం పరమేశ్వరుణ్ణి మనసులో పెట్టుకొని ఉండేటువంటి చిత్తం అనన్యచేతాః. కాబట్టి అన్యచిత్తం కాదు, అన్యరాగ విస్మారణం గనక అనన్యచేతాః సతతం, ఎల్లప్పుడూ కూడాను. కాబట్టి రెండవ దాని మీదకి నా మనసు పోదు, నీ మీదనే ఉంటుంది. అట్లా యహ మాం స్మరతి నిత్యశః, హే అర్జున, యహ ఎవడైతే మాం నన్ను స్మరతి నిత్యశః నిరంతరం కూడా నన్ను అట్లాగా స్మరిస్తూ ఉంటాడో తస్యాహం సులభ పార్థ, అహం తస్య వాడికి నేను, అహం సులభ సుఖేన లభ్య ఇది. కాబట్టి వాడికి సుఖంగా దొరికిపోతాను నేను. నిత్యయుక్తస్య యోగినః, నిరంతరం వాడి మనసు నాతోనే కూడి ఉంటుంది కనుక నిత్యయుక్తస్య యోగినః తస్య అహం సులభ పార్థ. ఇప్పుడు అర్థమైందే, భక్తి అనేటువంటిది చాలా సులభమైనటువంటిది. ఎందుకని చెప్పండి? తస్యాహం సులభ పార్థ, హే అర్జున, వాడికి నేను సులభుణ్ణి అన్నాడు అనుకోండి. భగవంతుడు సులభుడు అయితే, అంటే సులభంగా లభ్యమయ్యేవాడైతే, ఆయన్ని పొందడానికి ఉండే మార్గము భక్తి. ఇది సులభమా కష్టమా? కాబట్టి సులభ సాధ్యుడు. సులభ సాధ్యుడు, సుఖేన లభ్య, కష్ట సాధ్యమైనటువంటి వాడు కాడు. అయ్యా భగవంతుడిని పొందడం చాలా కష్టం. ఎవరికి కష్టం? భగవద్భక్తి లేని వాళ్ళకి కష్టం. అంతేగాని భగవద్భక్తి ఉంటే ఆయన చాలా సులభుడు. ఒకవేళ భక్తి కనుక కష్టమైపోతే అప్పుడు భగవంతుడు ఏమవుతాడు తెలుసా? కష్టసాధ్యం అవుతాడు. అండర్స్టాండ్ ది పాయింట్. భక్తి గనక కష్టమైతే ఆయన కష్టసాధ్యం అవుతాడు. భక్తి సులభం గనక ఆయన సులభ సాధ్యం అవుతూ ఉన్నాడు గనక అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ. నారద మహర్షి, అన్యస్మాత్ అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయి. జ్ఞానయోగం ఉంది, హఠయోగం ఉంది, రాజయోగం ఉంది, అన్ని యోగాలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా సులభమైనటువంటిది అన్యస్మాత్, అన్ని యోగాల కంటే కూడా భక్తి సులభమైనటువంటిది. పరమేశ్వరుని పట్టుకోవడానికి ఇంతకన్నా మార్గం లేనే లేదు. కాబట్టి దీనికి ఒకటే అన్యరాగ విస్మరణం. అంటే తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. తస్మిన్, ఆ భగవంతుని యందు, అనన్యత, అనన్యమైనటువంటి భక్తి, రెండవ ఆలోచన లేనటువంటి అచంచలమైనటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో సాగేటువంటి భక్తి. తస్మిన్ అనన్యత తద్విరోధిషు, ఏదైతే ఆ భగవంతునికి విరోధంగా ఉంటుందో, నిత్యుడైనటువంటి భగవంతుడికి అనిత్యమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీని మీదగా పోకుండా ఉండాలి. తద్విరోధిషు ఉదాసీనత, వాటి విషయంలో మనం తటస్థంగా ఉండాలి. మన మనసు ఎప్పుడు కూడాను పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందే లగ్నమై ఉండాలి. దానికి విరోధమైనటువంటి విషయాలు, అనిత్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనం ఉదాసీనంగా ఉండాలి. ఇది ఈ గోపిక చేసినటువంటి ప్రార్థన. నెక్స్ట్ నంబర్ 15. అట్టతి యద్భవాన్ అన్నికాననం త్రుటియుగాయతే త్వామపశ్యతాం కుటిలకుంతలం శ్రీముఖం చతే జడవుదీక్షతాం పక్ష్మకృదృశా. అట్టతి యద్భవాన్ అన్నికాననం త్రుటియుగాయతే త్వామపశ్యతాం. త్వాం అపశ్యతాం, అది సంధి. ఈవిడంటూ ఉంది, ఈవిడదొకటి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రార్థిస్తే ఈవిడ ఒకేసారి బ్రహ్మదేవుని తిట్టడానికి మొదలైంది. చూడండి, అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు బ్రహ్మ. ఈవిడంటూ ఉంది, హే కృష్ణ, ఒక్క మాట విను. అట్టతి యద్భవాన్ అన్హికాననం. యత్, ఎప్పుడైతే,
భవాన్ నీవు యద్భవాన్ ఎప్పుడైతే నీవు అన్హి హాకు నావత్తు వస్తే అది నాకు హావత్తుగా చదవాలని ఇంతకుముందు మీకు వ్యాకరణం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పలేను కదా. కాబట్టి అహ్ని అనకూడదు, అన్హి అనాలి. కాబట్టి అటతి యద్భవాన్ యత్ ఎప్పుడైతే భవాన్ నీవు అన్హి అంటే పగటిపూట, అన్హి అంటే పగటిపూట కాననం అడవికి అంటే బృందావనానికి అటతి వెళ్తావో అంటే పగటిపూట ఉదయాన్నే గోవుల్ని తీసుకొని గోవత్సముల్ని తీసుకొని పరమేశ్వరుడు బృందావనానికి వెళ్తాడు కదా. ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ఇక్కడ ఏం జరుగుతూ ఉందో తెలుసా? త్రుటి యుగాయతే త్వాం అపశ్యతాం, త్వాం నిన్ను అపశ్యతాం, పశ్యతాం అపశ్యతాం. కాబట్టి ఎప్పుడైతే నిన్ను చూడనటువంటి మాకు అపశ్యతాం, ఎందుకని నువ్వు బృందావనం వెళ్ళిపోయావు గనక, నువ్వు అడవికి పోయావు గనక, పగటిపూట ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు మాకు కనిపించవు గనక మేము చూడు త్వాం అపశ్యతాం నిన్ను చూడని మాకు త్రుటి, త్రుటి అంటే 30 minutes 6 నిమిషం త్రుటి అంటే. కాబట్టి త్రుటి యుగాయతే, అబ్బా ఒక్క 6 నిమిషం మాకు ఎట్లా ఉందంటే యుగంలాగా ఉంది హే భగవాన్. కాబట్టి ఒక యుగం నడిచిపోతే ఎట్లా ఉంటుందో ఒక 6 నిమిషం మాకు ఆ విధంగా ఉంది. ఇటువంటి 6 నిమిషాలు 2 అయితే 1 నిమిషం, ఇవి 60 అయితే 1 గంట, అటువంటి 20 మళ్ళీ 12 గంటలు ఇంతకాలం నువ్వు అడవిలో ఉంటావు, బృందావనంలో ఉంటావు. త్రుటి యుగాయతే, కాబట్టి 6 నిమిషం మాకు ఒక యుగంలాగా అయిపోతూ ఉంది ఏ భగవాన్. కుటిల కుంతలం శ్రీముఖం చతే, కుటిల అంటే వంకరైనటువంటివి అని అర్థం. కుటిల అంటే సంస్కృతంలో అంటే కర్ల్డ్ హెయిర్, కర్ల్డ్ వంకర. కుటిల కుంతలం పరమేశ్వరుడికి ఆయనకి మనలాగా వడచెంబులాగా ఉండదు తల, బాగా కుటిల కుంతలం అర్థమవుతుంది. చక్కని ముంగురులతో ఆయన శోభిస్తూ ఉంటాడు, వంకర తిరిగి ఉంటాయట అవి. శ్రీముఖం చతే, వాటితో శ్రీముఖం, శ్రీ అంటే ప్రకాశవంతమైనటువంటి, ముఖం అంటే నీ యొక్క మోము. కాబట్టి ఆ కుటిల కుంతలం వంకరైనటువంటి ఆ ఉంగురాల జుట్టు, అది ఇంకే లేదు, ఉంగరాల జుట్టుతో దివ్యంగా ప్రకాశించేటువంటి నీ ముఖాన్ని దృశాం, అయ్యా అలా చూచేటప్పుడు దృశాం కన్నులకు, ఏ కన్నులవి? ఉదీక్షతాం, 4th లైన్, ఉదీక్షతాం దృశాం. కాబట్టి నిన్నే చూస్తూ ఉన్నటువంటి ఉదీక్షతాం, నిన్నే చూస్తూ ఉన్నటువంటి మా కన్నులకు పక్ష్మకృత్, పక్ష్మ అంటే రెక్కలు లేక రెప్పలు, పక్ష్మ. కృత్ అంటే దాన్ని సృష్టించినటువంటి వాడు, కర్త. పక్ష్మకృత్ అంటే ఆ యొక్క కంటికి రెప్పలు ఉన్నాయి చూసారా, పక్ష్మకృత్. ఆ రెక్కల్ని సృష్టించినటువంటి వాడు ఎవడో, వాడు ఎవడైనా సరే జడహ మందమతి. కాబట్టి సృష్టించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఈ బ్రహ్మదేవుడు ఎవడో కాదు, పెద్ద జడుడుగా కనపడతా ఉన్నాడు. అయ్యా బాబు, ఈ ప్రపంచంలో మందమతుల్ని చాలామందిని చూసాము, కానీ ఇంత మందమతిని మేము ఎక్కడా చూడలేదు. కాబట్టి ఈ సృష్టిని తయారు చేసినటువంటి బ్రహ్మదేవుడు ఎవడైతే ఉన్నాడో అతడు మందమతి, జడుడు. ఎందుకు జడుడు? జడుడు కాకపోతే చైతన్యం అయి ఉండాలి. చైతన్యం అయి ఉంటే ఈ బాధ తెలుసుకోడా? ఎందుకని? ఇది ఎందుకు పెట్టాడు? ఇది పక్ష్మకృత్. కాబట్టి రెప్పలు ఎందుకు పెట్టాడు? రెప్పలు పెట్టడం వల్ల ఆయన జడుడని తెలుస్తూ ఉంది. అంటే ఈ గోపిక యొక్క మనసు పూర్ణంగా నారదుడు చెప్పినట్టుగా తదర్పిత కిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులతేతి. తదర్పిత కిలాచారత, కేవలం భగవంతుని యొక్క పాదార విందముల యందే మనసును లగ్నం చేసి తద్విస్మరణే, అది గనక మరుపు వచ్చినట్లయితే పరమ వ్యాకులతేతి, తీవ్రమైనటువంటి క్షోభని వ్యధని అనుభవించడం ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి భక్తి. నిన్ను వదిలిపెట్టి ఉండలేనటువంటి భక్తి కృష్ణ.
ప్రాణాలు పోయినా బ్రతుకులుంటాయి. అయ్యో, ప్రాణాలు పోయినా బ్రతుకులుంటాయి. బ్రతుకులకు బ్రతుకులే అతుకులవుతాయి. ఎన్ని జన్మలైనా వెతకెదను నిన్ని మదిలోన, నీవు లేక నేను లేను లేను. నిన్ను విడిచి నేను ఉండలేను, నీవు లేక నేను లేను లేను. హే భగవాన్, నువ్వు లేకుండా ఒక్క క్షణం నేను బ్రతకలేను. నా ప్రాణాలు నిలవవు. పరమ వ్యాకులతేతి, తీవ్రమైనటువంటి క్షోభను అనుభవిస్తాను. మహాభక్తులంతా అట్లాగే అనుభవించారు. మీరాదేళ్ళు తుంభయ్యే సరోవర్ మై బనీ మచ్చియా, తుంభయ్యే తరోవర్ मैं बनी पखिया, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ो रे, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ो रे, जो तुम तोड़ो पिया. तोरी प्रीत तोड़ कृष्ण कौन संग जोड़ो, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ो रे, जो तुम तोड़ो पिया. కృష్ణ, నువ్వు నన్ను వదిలిపెట్టచ్చేమో కానీ నేను నిన్ను వదిలి బతకలేను. మై నహీ తోడోరే, నిన్ను వదిలి మరెవరిని నేను ఆశ్రయించేది ఈ ప్రపంచంలో? నీలాంటి వాడు నాకు ఎవడు దొరుకుతాడు? నాలాంటి భక్తులు నీకు కోట్ల మంది దొరుకుతారు భగవాన్. నాలాంటి వాడు నీకు దొరుకుతారేమో కానీ నీలాంటి భగవంతుడు నాకు దొరికేటువంటి అవకాశం లేదు. తుంభయే సరోవర్ మై బనీ మచియా, నీవనేటువంటి సరోవరములో నేను ఒక చేపనై ఉంటాను. తన మనుగడకు ఆధారమైనటువంటి నీటిని వదిలిపెట్టి చేప ఏ విధంగా అయితే బ్రతకలేదో, నా జీవనానికి నా బ్రతుకుకు ఆధారమైనటువంటి నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేను. తుంభయే తరువర్ మైబనే పక్షియ, నీ ఒక చెట్టువైతే నేనొక పక్షిని. చెట్టు మీద ఉండేటువంటి పక్షి తనకు ఆధారమైనటువంటి చెట్టును వదిలిపెట్టి విశాలమైనటువంటి ఈ ప్రపంచంలో ఎంతగా సంచరించినా, పరిభ్రమించినా, అలసిపోయినప్పుడు, విసుగు చెందినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాలితే తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అజ్ఞాన మనోహర దృశ్యాలన్నింటినీ చూచి వాటి చేత వ్యామోహితుణ్ణై నేను కనుక ఈ ప్రపంచం మీదకి పోతే భగవాన్ మళ్ళీ నీ పాదాల దగ్గరికి వస్తే కానీ నాకు తృప్తి లేదు. నాలాంటి భక్తులు నీకు ఎంతమంది అయినా దొరుకుతారేమో కానీ నీలాంటి భగవంతుడు నాకు దొరికేటువంటి అవకాశం లేదు గనక యత్ప్రాప్య తదేవ అవలోకయతి, తదేవ శృణోతి, తదేవ చింతయతి, తదేవ భాషయతి. అటువంటి భక్తి కనుక ఏర్పడిందంటే తదేవ అవలోకయతి. ఇంకా ఈ కళ్ళు అది అక్కడనే చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా అంతేనాయన, ఇది ఒక భక్తి విషయంలోనే కాదు, ఎవరి మీద మనకు మనసుంటే మన కళ్ళల్లో వాళ్ళే కనపడుతూ ఉంటారు. నిజంగా మన హృదయంలో కనుక భక్తి ఉంటే మన కళ్ళల్లో భగవంతుడిని నిలిచిపోతుంది. తదేవ అవలోకయతి, భగవంతుడినే చూస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఎవరు కనిపిస్తూ ఉండినా వాటిల్లో పరమేశ్వరుడే గోచరిస్తూ ఉంటాడు. తదేవ అవలోకయతి, తదేవ శృణోతి, ఆయనకి సంబంధించిన విషయాలే వినపడుతూ ఉంటాయి. తదేవ చింతయతి, ఈ మనసు ఎప్పుడు కూడా ఆయన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తదేవ భాషయతి, ఆ విషయాలే మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి
ఎప్పుడైతే భగవంతుని మీదుగా మనసు వెళ్ళిందో రెండో దాని మీద వెళ్ళే అవకాశం లేనే లేదు. అది ఎక్కడ. కాబట్టి చూడడం తదేవ అవలోకయ్యదంటే, చూడడం అంటే కళ్ళతో చూడడం అనే కాదు. ఎందుకని? ఇప్పుడు రుచి చూడడం అంటాం కదా, కళ్ళతో చూస్తావా? కాబట్టి అది అనుభవం అని అర్థం. కాబట్టి ఇది మనసులో కలిగేటువంటి అనుభవం. అటువంటి అనుభవాన్ని పరమాత్మ మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. అయ్యా, నీవు ఉదయాన్నే వెళ్ళి, అది గోపిక చెప్పేది, నువ్వు పగటిపూట బృందావనానికి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తూ ఉంటే అడుగడుగడుగు అదిగో మన కన్నయ్య, అడుగో కృష్ణుడు, అదిగో బాలకృష్ణుడు అని నీ కోసం చూడ్డానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్యలో ఈ రెప్పలుండలే పక్ష్మకృత్, ఆ సృష్టికర్త సృష్టించినటువంటివి అవి అలా పడుతూ ఉంటే రెప్పలు, ఆ రెప్పపాటు కాలం నిన్ను చూడడం మిస్ అయిపోతుంది. ఒకవేళ ఇవి లేవనుకో, ఏది రెప్పలు లేవనుకో, తదేకంగా చూచేవాళ్ళం, తదేవ అవలోకయతి, అట్లాగే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రెప్పలు ఉండడం వల్ల చూడలేకపోతూ ఉన్నాము. కాబట్టి ఈ రెప్పలను సృష్టించి మాకు ఎంత బాధను కలిగిస్తూ ఉన్నాడో, ఈ రెప్పలు సృష్టించింది మేం కాదు, మాకు ఇవి కావాలని మాకేం తెలియలేదు, మేమేం అర్జీలు పెట్టుకొని రెప్పలు తెచ్చుకొని రాలేదు ఈ ప్రపంచానికి, కానీ ఇవి ఇచ్చింది ఆయన గనక ఆయనకేమంత పెద్దగా ఎవరు బ్రహ్మదేవుడు కాబట్టి జడుడుగా కనపడుతున్నాడు. అది జడ ఉదీక్షితాం పక్ష్మకృత్ దృశాం, ఉదీక్షతాం దృశాం, నిన్నే చూస్తూ ఉన్నటువంటి దృశాం, మా కన్నులకు పక్ష్మకృత్, ఈ యొక్క రెప్పల్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఎవడైతే ఉన్నాడో అతడు జడ. ఆ రెప్పలే కనుక లేకుండా ఉంటే నిన్ను తదేకంగా చూచేవాళ్ళం. ఏమో గోవర్ధనగిరిని పరమాత్మ ఎత్తినప్పుడు 15 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి గోవర్ధనగిరిని చిటికిన వేలి మీద నిలబెట్టినప్పుడు, ఆ బండ మీద నిలబడి చుట్టూ గోపబాలురు, గోపులు, గోవులు, గోవత్సములు అన్నీ కూడా అక్కడ చేరిపోయినప్పుడు వాళ్ళని నవ్వుతూ పరమాత్మ చూస్తూ అలా పట్టుకున్నటువంటి దృశ్యాన్ని, ఏమో భాగవతం రాసేటప్పుడు నాకు ఎన్నిసార్లు కళ్ళలో నీళ్లు కారిపోయినాయో. అంత అద్భుతమైనటువంటి లీల అది, దామోదర లీల. ఆ తరువాత ఈ గోవర్ధనగిరి లీల. కాబట్టి అప్పుడే నేను గిరిధారి అని పేరు పెట్టాను మన మాసపత్రికకి. అక్కడ ఒక మాట అప్పుడే రాశాను. సుందర సురభిళ యమునా తీరవనో, సుందర సురభిళ యమునా తీరవనో, నందనందనుని రసమయ రాగధనో, సుందర సురభిళ యమునా తీరవనో, నందనందనుని రసమయ రాగధనో, సుందర సురభిళ యమునా తీరవనో. కొండనేత్తిన మోహన బాల, కొండనేత్తిన మోహన బాల, భక్తుల బరువులు దించెడి లీలా, కొండనేత్తిన మోహన బాల, భక్తుల బరువులు దించెడి లీలా, శ్యామ సుందరుని గాంచెడి వేళ, శ్యామ సుందరుని గాంచెడి వేళ,
కంటిని మూసే రెప్పలు ఏలా. ఏమో ఆ సన్నివేశం రాసేటప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, రాస్తున్నాను అనిపిస్తుందిలే, నాకు చూస్తున్నాను అనిపిస్తూ ఉండింది ఆ దశలో. కాబట్టి ఈ కంటి మీద కనుక రెప్పలు లేకుండా ఉంటే ఆ గోవర్ధన గిరిదారిని ఎత్తి పట్టినటువంటి ఆ సన్నివేశాన్ని తదేకంగా చూసి ఉంటే ఆ ముఖార విందాన్ని ఎట్లుండేదు. కొండనేతిన మోహన బాల కొండనేతిన మోహన బాల భక్తుల బరువులో దించెడి లీలా శ్యామసుందరుని గాంచెడి వేళ శ్యామసుందరుని గాంచెడి వేళ కంటిని మూసే రెప్పలు ఏలా సుందర సురభిళ యమునా తీరవనం నందనందనుని రసమయ రాగధనం సుందర సురభిళ యమునా తీరవనం కాబట్టి ఆ గిరిధారిని చూస్తూ బహుదారి రాగంలో దీన్ని నేను కంపోజ్ చేశాను ఈ పాటని అప్పట్లో. కాబట్టి ఏ రాగం వేసి పాడతాం ఇదంటే బహుదారి అయితే చక్కగా ఉంటుంది, ఎందుకంటే ఆయన గిరిధారి కనుక అని ఈ రాగం వేసి పాడింది. కాబట్టి ఈ భావన ఎవరికైనా వస్తుంది. భక్తి కలిగినప్పుడు భగవంతుని తదేకంగా దర్శించాలి కదా. ఇప్పుడు తిరుమలకు పోతాం చూడండి, బ్యూటీ. ఇదంతా మన సంస్కృతిలో వైభవం ఆయన, ఇది తెలుసుకోవాలి. భక్తి వైభవం తీరా ఇక్కడి నుంచి కష్టపడిపోయి గర్భగుడిలో ఎంటర్ అయ్యి స్వామి దగ్గరకు పోయి ఆయన్ని తదేకంగా చూస్తూ హారతి ఇచ్చే సమయంలో క్యా బాత్ హై. ఏం చెప్పాలి దీనికి? ఎందుకో తెలుసా, నువ్వు ఎన్ని కష్టాలు పడి ఆయన దగ్గరకు వచ్చావు గనక, క్షణం తీరిక లేకపోయినా సమయం చూసుకొని వచ్చావు గనక పరమేశ్వరుని యొక్క కృప నీ మీద పడడం వల్ల అప్పుడు ఒక సత్యం చెప్తున్నాడు నీకు, నాయనా నువ్వు బయట వెతుకుతున్నావు భగవంతుడిని, నేను బయట కాదు ఉండేది, నీ లోపలున్నా, నీ లోపలున్నా, నీ లోపల. ఇది జయదేవుడు కూడా చెప్తాడు రాధతో. ఏమన్నా తెలుసా? మంజుతర కుంజతల కేళి సదనే, జాగ్రత్త, మంజుతర కుంజతల కేళి సదనే ఇహ విలస రతిరభస హసితవదనే నవభవద శోకదళ శయన సారే ఇహ విలస రతిరభస తరళహారే ప్రవిశరాధే ప్రవిశరాధే మాధవ సమీపమిహ కురుమురారి మంగళశతాని ప్రవిశరాధే ప్రవిశరాధే. హే రాధా అంటే స్వామి కోసం రాధ బాధపడుతూ ఉంది.
అన్ని వైపులా చూస్తూ ఉంది. అక్కడ ఒక చెలికత్తె వచ్చి చెబుతుందట రాధకి, రాధ ఒక మాట విను, ఎక్కడికి చూస్తున్నావే, ఎక్కడికి, కృష్ణుడు రాలేదనే, ఊరుకో, ఇదిగో ప్రవిశ రాధే, రాధే ఓ రాధా ప్రవిశ, ఇదిగో పో పో ప్రవేశించు, మాధవ సమీపమిహ, అది ఎక్కడికి, మాధవ సమీపం, మాధవుడికి దగ్గరగా పో, ఎక్కడ, ఇహ 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 హృదయ కుహర మధ్యే, హృదయ కుహర మధ్యే. కాబట్టి ఎక్కడ, ఇహ ఈ పొదరింటిలో ఉన్నాడు అని చెప్పు. నువ్వు అక్కడ వెతుకుతూ ఉన్నావు, కృష్ణుడు అక్కడ కనపడతాడు అనుకుంటూ ఉన్నావు, అక్కడ లేడు, ఇహ ఇదిగో ఈ పొదరింటిలో ఉన్నాడు, ఈ హృదయం అనేటువంటి పొదరింటిలో ఉన్నాడు. మంజుతర కుంజతల కేళి సదనీ, మంజుతర మనోహరమైనటువంటి, మిక్కిలి మనోహరమైనటువంటి, మంజుతర, తర తమగా, మంజుతర మిక్కిలి మనోహరమైనటువంటి కుంజతల, ఆ పొదరిల్లు ఏదైతే ఉందో అక్కడ ఆయనతో నువ్వు క్రీడించాలి. రసక్రీడ జరగాల్సిన ప్రదేశం అది, జీవుడు పరమాత్మతో ఐక్యం కావాల్సినటువంటి ప్రదేశం అది. మంజుతర కుంజతల కేళి సదనే, ఆత్మక్రీడ కేళి సదనే, ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది ఎక్కడో కాదు, ఇహ ఈ హృదయంలో, ఈ పొదరింటిలో, ఈ పొదరింటి అంటే ఈ హృదయంలో. ఇహ విలాస రతిరభస హసితవదనే, ఆ ఆత్మానందాన్ని పొందడానికి హసితవదనే, నవ్వుతున్నటువంటి మోము కలిగినటువంటి ఓ రాధా, నవభవద శోకదళ శయన సారే, శ్రేష్టమైనటువంటి సారే, నవభవ దశోకదళ, నవభవత్ అశోకదళ శయన సారే, శ్రేష్టమైనటువంటి పూల పాన్పు అది. అశోక ఆ దళాలు ఏవైతే ఉన్నాయో, పుష్ప దళాలు, వాటితో అమర్చినటువంటిది. ఈహ విలస కుచకలశ తరళహారే ప్రవిశరాధే, ప్రవిశరాధే, రాధే ఓ రాధాదేవి. కాబట్టి అక్కడి నుంచి వస్తాడేమో, ఇక్కడి నుంచి వస్తాడేమో అని బృందావనంలో అన్ని వైపులా చూస్తూ ఉన్నావు. అట్లా రాడమ్మా, ఎందుకని, ఇక్కడ ఉండేవాడు అక్కడే ఉంటాడు, ఇక్కడ నీకు దొరికేది ఆల్రెడీ ఉన్నాడు. ఇహ ఏది, ఈ పొదరింటిలో ఉన్నాడు, ఈ హృదయం అనేటువంటి పొదరింటిలో ఉన్నాడు. ప్రవిశరాధే, ప్రవిశరాధే. కాబట్టి కేవలం భగవంతుడిని కంటి రెప్ప కూడా ఆర్పకుండా తదేకంగా చూడాలి అనుకునేటువంటిది భక్తి. ఏ పరమేశ్వరుడినైతే నేను తదేకంగా అవలోకించాలని అభిప్రాయపడుతూ ఉన్నానో, ఆ పరమేశ్వరుడు నా అంతరంగంలోనే ఉన్నాడని తెలిసి అక్కడ క్రీడించడం జ్ఞానం, అంతే ఇంకేం. ఇది భక్తి జ్ఞానం అంటే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.